మీ అందరికీ నమస్కారాలు. అష్టైశ్వర్యాలన్నీ ఉన్నాయండి. మాకు సంపదలకు ఏ లోటు లేదండి. కానీ స్వగృహయోగం అవటం లేదండి. మేము నెలకొస్తులకి 10 నుంచి 20 లక్షల రూపాయల వ్యాపారం చేస్తామండి. ఈ నెలలో కొనేద్దాం అనుకుంటాం, కొనలేకపోతున్నామండి. ఏమిటి అసలు ఎందుకు అవుతుందో తెలియట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు. సొంత ఇల్లు ఇంత అంతా కాదండి. నిజంగా కూడా అసలు ఇంట్లో ఉన్నంత సుఖం మరి ఎక్కడా దొరకదు. కాబట్టి అలాంటి సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఎన్నో ఇదివరకు చెప్పాను. పక్షి కూడా తీసుకొచ్చి పెట్టుకోమని, ఇంకోటి తెచ్చుకోమని, ఇలాంటి చాలా చెప్పాం. ఒక ఇల్లు లాంటివి తెచ్చి పెట్టుకోమని, వెండిటికి పెట్టుకోమని ఎన్నో అన్ని తంత్రాలు బాగానే పనిచేసిన చాలామంది కొన్నారు. మరో అద్భుతమైన తంత్రం, ఇది కొంచెం కష్టతరం అనిపించిన అద్భుతమైన తంత్రం. ఈ తంత్రానికి ఏమీ లేదండి. గురువారం రోజున మీరు వరిపిండితో చలివిడి చేయండి. అంటే తెలుసుగా, అందులో కొద్దిగా బెల్లం కానీ పంచదార వేసి, కొద్దిగా యాలకులు వేసి పొడి చేసి కొంచెం గట్టిగా చేస్తారు చలివిడి. చలవంటారు ఇది. పెళ్ళైన కొత్తలో కుమార్తెను పంపేటప్పుడు చలివిడితోనూ పళ్ళతోనూ పంపిస్తారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కూడా మళ్ళీ చలివిడి ఇచ్చి పంపిస్తారు అత్తవారింటికి పంపేటప్పుడు. కాబట్టి ఈ చలివిడిని ఒక ప్రమిదిగా చేసి, ఆ ప్రమిదిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి, ఒత్తు వేసి దీపారాధన చేశాక ఏమీ లేదండి, 2 చుక్కలు అలా తేనెను విడిచిపెట్టండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా మరో తంత్రం ఉందండోయ్. మీ ఊళ్ళో గబ్బిలాలు ఉన్నాయా? పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. తలకిందుల పక్షులు అంటాం వాటిని. రాత్రులు బాగా తిరుగుతాయి. మన పొద్దుటెలతలోకి కాళ్ళు పైకి తల కిందకేసి వేలాడుతుంటుంది. తలకిందుల పక్షి అంటారు, వెన్నముద్దులు అంటారు. ప్రాంతాన్ని బట్టి మారిపోతాయి. కడప దగ్గర ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఆ చెట్టు నిండా ఇవే ఉంటాయండి. బాలారిష దోషం ఉన్నవాళ్ళు కానీ, రోగం తగ్గని వాళ్ళు కానీ, సంతానం కలగని వాళ్ళు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మూర ప్రదక్షిణ చేసి దీపం వెలిగించి వస్తారండి. మరో తంత్రం, ఏ చెట్టు మీద ఆ తలకిందుల పక్షి వాలిందో ఆ కొమ్మ చూసుకుంటారండి. అప్పుడప్పుడు ఆ కొమ్మలు విరిగి కింద పడతాయి. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ధనాగారంలో దాస్తారు మార్వాడీస్. అద్భుతం అండి. వ్యాపారం చాలా 3 పూల 6 కాయలాగా ఉంటుంది. ఆయన అనుకున్న కళలు కూడా నిలబడతాయి. అలాంటి తలకిందుల పక్షులు అప్పుడప్పుడు అవి కాలం చేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, తాంత్రికవేత్తలు చాలా జాగ్రత్తగా గమనించి దానికి ఉన్న 2 లెగ్స్ బోన్స్ తీసుకొస్తారండి. వాటిని బాగా శుద్ధి చేసి సుగంధ ద్రవ్యాలతో దానికి ప్రాణపరిచేసి ఇస్తారండి. అలాంటి బోని ఇంట్లో పెట్టుకుంటే ఒక ఇల్లు కాదండి, ఇండ్లు ఎన్నన్నా కట్టడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని సంపాదనన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఇంగ్లీష్లో దాన్ని మీరు బ్యాటిల్ అంటారు, తెలిసే ఉండొచ్చు. బ్యాటిల్ మ్యాన్ సినిమా కూడా వచ్చింది. అలాంటి బ్యాటిల్ యొక్క కుడికాలు ఎముక ఏది. ఈ ఎముక ఎవరైతే తన ఇంట్లో భద్రపరచుకుంటారో పవిత్రమైన ప్లేస్లో, వాళ్ళకి చరస్థిరాస్తులకి ఏ లోటు లేకుండా ఇస్తుందట. వ్యాపారం బాగా సాగుతుందంట. రాహుగ్రహ దోషం కానీ కేతుగ్రహ దోషం ఉంటే ఇట్టే తొలగిపోతాయంటండి. రాహు అనుకూలంగా మారిపోతాడు. అసలుకైతే మీకు పాపగ్రహాలన్నీ అనుకూలంగా మారుతాయి. నిజం చెప్పాలంటే రవి, కుజ, శని, కేతు మరి గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా మీకు అనుకూలంగా మారిపోతాయి. ఇది చాలా అద్భుతమైన తంత్రం, పురాతనమైన తంత్రం. భాస్కర నాడిలో కానీ, సూర్యనాడిలో కానీ, సుఖనాడిలో కానీ, ఋషినాడిలో కానీ చాలా చోట్ల పొందుపరచబడింది. ఋషులు వీటిని ఆచరించి అనుసరించి చేసినటువంటిది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దీన్ని సేకరించి తెచ్చుకుని పవిత్రంగా మీరు మీ దైవ పూజలో ప్రాణప్రతిష్ఠ చేయించుకున్న తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మీరు మీ లాకర్లో పెట్టండి. లేకపోతే పవిత్రమైన ప్లేస్ ఎక్కడ ఎవరిని ముట్టని చోటు ఉంటే ఏదైనా ఉంటే ఆ ప్లేస్లో పెట్టండి. ప్రతిరోజు కూడా 2 అగరత్తులు ధూపం వేయండి. అంటుముట్టు దోషం లేకుండా కాపాడుకుంటే చాలా మంచిది. కాబట్టి మీకు ఇల్లు కోరిక తీరాలంటే, సొంత ఇంటి కోరిక తీరాలంటే నేను చెప్పిన 2 తంత్రాలు చేస్తే చాలా శక్తివంతంగా పనిచేసి నెలల లోపలనే మీకు ఇల్లు కొనుక్కోవటమా కట్టుకునే ఆలోచన వచ్చి దాన్ని అమలుపరుస్తారంటే సందేహపడక్కర్లేదు. మరి ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు నాచే రాయబడినటువంటి తాంత్రిక ప్రపంచం అనే ఈ పుస్తకాన్ని తెప్పించుకుంటే ఈ తాంత్రిక ప్రపంచంలో ఇంకా ఎన్నో కొంగొత్త విషయాలు ఎన్నో పెట్టాను. లేదు ముందుకి ఇంకా తెలుసుకోవాలి, మీరు రాసే విషయాలు ఇంకేమైనా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా బెల్ గుర్తు పైన టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డిని.